అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మనకు చాలామందికి ఉబ్బసం అనే జబ్బు వస్తే పోదు అన్న ఒక అపనమ్మకం ఉంది. లేదా గుండె జబ్బులు వస్తే ఎలాంటి మందులు వాడినా కూడా ప్రతిరోజు నిత్యం వాడాలని ఉంటుంది. కానీ మీకు ఒక అద్భుతమైన యోగం ఈరోజు పరిచయం చేస్తాను. కసవింద. దీనిని తెలుగులో అంటే చాలామంది వాడుక భాషలో చెన్నంగి చెట్టు అంటారు. ఈ కసవింద గింజలు, చెన్నంగి గింజలు కనుక తీసుకొని నీడలో ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఆవు పాలతో శుద్ధి చేసి కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా టీలాగా కాచుకొని మనము 120 గ్రాముల ప్రోడక్ట్గా మనం మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం. సుమారు మేము 3 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ చేస్తున్నాం. అనేక మంది కాల్ చేసి మాకు ఇది ఒక అద్భుతమైన యోగం, చాలా బాగుంది, అదే కాకుండా నరాల బలహీనత పోతుంది, మరియు చాలా మంచి మీరు ఒక ఉత్పాదన మార్కెట్లో రిలీజ్ చేశారు అని చాలామంది చెప్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే కసవింద చెన్నంగి గింజలు మీకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చుకొని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఒక కాలానికి అనుగుణంగా వచ్చే ప్రక్రియ. అది వచ్చినప్పుడే సేకరించి మేము దాన్ని స్టోరేజ్ పెట్టుకొని ఆవు పాలతో శుద్ధి చేసి ఈ విధంగా మేము మా దగ్గర సుమారు ఈ సంవత్సరము ఒక 25 టన్నుల మెటీరియల్ని మేము సేకరించాము. సుమారు 4 నుంచి 5 జిల్లాలలో మా కోఆర్డినేటర్స్ సేకరించి, ఎందుకంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కనుక మీరు ఏదైనా ఏ కార్పొరేట్ సంస్థ రిలీజ్ చేసిన ఉత్పాదన అది ఏ విధంగా ఉంటుందో, కానీ బిడ్డ మనము ఆవు పాలతో శుద్ధి చేయకుండా మనం ఎప్పుడు కూడా ప్రోడక్ట్ అనేది మార్కెట్లో పంపకూడదు. ఏ మూలిక కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆవు పాలతో శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా గురుగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను బోధిధర్మ మూలికల సేకరణ సభ్యుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్టార్ట్ చేసి దాన్ని ఒక 500 మంది సభ్యులుగా, అంటే 500 మందికి జీవనోపాధి కల్పించే విధంగా మీ అందరి సహకారాలతో ఒక ఉన్నతమైన విలువల గల ఉత్పాదనలు, మూలికలు నేను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉబ్బసం వ్యాధితో బాధపడే వాళ్ళు, లేదా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు, ఎవరైనా నరాల బలహీనతో బాధపడే వాళ్ళు, అంటే దీన్ని తీసుకునే విధానంలో మార్పు ఉంటుంది, కానీ ఔషధం ఒకటే. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, మీరు ఏ జబ్బుతో మీరు కాంట్రాక్ట్ అయితే 120 గ్రాముల ఆవు పాలతో శుద్ధి చేసిన చూర్ణం కాబట్టి 1500 రూపాయలకు విక్రయిస్తున్నాము. మీరు లక్ష రూపాయల టెస్టింగ్లకే మీరు కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే లక్షల రూపాయలు అవుతుంది. ఇది చాలామంది ఒక 3 నుంచి 4 నెలలు వాడిన తర్వాత నాకు ఛాతీలో నొప్పి వచ్చేది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఉండే, నాకు జీవం పోశారు మీరు అని కొన్ని వందల ఆర్డర్స్ వస్తుంటాయి మాకు. ప్రతిరోజు ఎన్నో రకాల ఫోన్స్ వస్తుంటాయి. అతి తక్కువ ధరకు వైద్యం చేస్తారు, అతి ఖరీదైన కూడా మీరు వైద్యం చేస్తారని చాలామంది నా దగ్గరకు వచ్చి అంటే ఫోన్లో అంటుంటారు. కాబట్టి ఎవరైనా నరాల బలహీనతో కానీ, గుండె జబ్బులతో కానీ, లేకపోతే అస్తమాతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేసి మీరు కనుక ఈ మూలికాన్ని వాడదలిస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడం ఖాయం. ఉబ్బాసము పూర్తి చికిత్స లేదని చాలామంది అపోహలకు లోనవుతారు, అది తప్పు. అనేక మంది గుండెకు స్టంట్స్ వేసుకొని బైపాస్ సర్జరీ అని రకరకాలుగా చేయించుకుంటారు. 100 సంవత్సరాలు కానీ 150 సంవత్సరాలు కానీ మీరు వెనక్కి వెళ్తే భారతదేశంలో ఏ యొక్క స్టంటు, ఏ యొక్క ఆపరేషన్ లేని సంగతి మీరు ఒకసారి ఆ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఏ సంవత్సరం ఆపరేషన్ స్టార్ట్ చేశారు, స్టంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో కూడా మీకు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి పురాతన వైద్యాన్ని అందించేది భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా మా యొక్క ఉత్పాదనలు కెనడా, జర్మనీ, జపాన్, మలేసియా, సింగపూర్లో కూడా టోటల్గా ఎంతోమంది కాల్ చేసి మా యొక్క ఉత్పాదనలు నాకు ఒక 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, మీ సేవలో నేను, ఎందుకంటే మీరు ఆవులను సాగుతుంటారు కాబట్టి మీ దగ్గర ఒక ప్రోడక్ట్ కొన్నా కూడా, ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి నేను ఒక 1000-2000 డొనేషన్ పంపుతాను, మేము డొనేషన్ రూపంలో తీసుకోం. మా దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు తీసుకోండి, మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, మా ఆవుల పోషణలో కూడా మీరు
పాలు పంచుకుంటారని ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. కాబట్టి మిత్రులారా, మా యొక్క బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠంలో ప్రస్తుతం 100 ఆవుల నుండి 1,008 ఆవులు సాధితే నిన్ను కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ చేసిన బిడ్డ, నీ జన్మ సార్థకం అవుతుందని నా గురువుగారు అన్న ఆయన సంకల్పం, ఆయన దీవెన, ఆయన ఆలోచన ఈరోజు ఎన్నో అంటే చీరాల, మిర్యాలగూడ అండ్ కరీంనగర్, పెద్దపల్లి అండ్ సంగారెడ్డి ఇన్ని ఏరియాలలో గోశాలలు నిర్వహిస్తుండడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఎవరైనా అస్తమా కానీ, గుండె జబ్బులతో కానీ, ఏదైనా నరాల బలహీనతో కానీ ఈ యొక్క ఉత్పాదనని, ఈ యొక్క మూలికలు వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.